హనుమకొండ జిల్లా కమలాపూర్కు చెందిన యువకుడు తౌటం రోహిత్ నేత ఇటీవల ప్రకటించిన గ్రూప్ 1 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 13వ ర్యాంక్ సాధించి డిప్యూటీ కలెక్టర్గా ఎంపికయ్యారు. పేదలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని సివిల్స్ మరియు గ్రూప్ 1 పరీక్షలకు కఠోర శ్రమ చేసిన రోహిత్ తన లక్ష్యాన్ని చేరుకున్నారు. రోహిత్ నేత హనుమకొండలోని వీధుల్లో భాగంగా జిల్లా కలెక్టర్ స్నేహ సవరీష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రోహిత్ నేత తండ్రి తౌటం సురేందర్ పోలీస్ డిపార్ట్మెంట్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా తల్లి రాధిక గృహిణి. ఆయన ఏకైక సోదరి సౌమ్య ఉన్నత విద్య కోసం యుఎస్లో ఉన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పాఠశాల విద్య పూర్తి చేసి ఇంటర్మీడియట్ మరియు బీటెక్ విద్యను హైదరాబాద్లో అభ్యసించిన రోహిత్ చిన్నప్పటి నుంచే చదువులో ప్రతిభ కనబరిచారు. బీటెక్ పూర్తవగానే 1 సంవత్సరం పాటు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని వదిలివేశారు. ఆ తరువాత 2 ఏళ్ల పాటు సివిల్స్ మరియు గ్రూప్ 1 పరీక్షల కోసం అకుంఠిత దీక్షతో కృషి చేసి నేడు డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం సాధించారు.